శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 187వ భాగానికి స్వాగతం సుస్వాగతం. బలరామకృష్ణులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప వైభవాలకు కాణాచి అయిన కాశీపట్టణానికి వెళ్ళి అక్కడ సాందీపని అనే పండితోత్తముని దర్శించి తగు విధములు సత్కరించి వారిని భక్తితో పూజిస్తూ వారి వలన విద్యాభ్యాసం చేయడం ప్రారంభించారు. ఆ శిష్యుల యొక్క అంటే బలరామకృష్ణుల యొక్క వినయ విధేయతలు చూసి ఎంతో సంతోషించిన ఆ సాందీపని బలరామకృష్ణులకు ఏ విధంగా బోధించారో భాగవతంలో పోతనామాచ్యులు వారు మనకి చెప్తున్నారు. వేదశ్రేణియు అంగకంబులు ధనుర్వేదంబున్ తంత్రంబు మన్వాది వ్యాహృత ధర్మశాస్త్రములు ఉజ్జన్ న్యాయము ధర్మ విద్యా దక్షత్వము రాజనీతియును శుద్ధ ప్రక్రియం చెప్పే ఆ భూదేవాగ్రణి రామకృష్ణులకు సంభూత ప్రమోదంబునన్. ఆ భూసురోత్తముడు ఆ సాందీపని సంతోషిత స్వాంతుడై రామకృష్ణులకు 4 వేదాలు అంటే ఋగ్ యజుర్ సామ అథర్వ వేదాలు, శిక్షా వ్యాకరణము ఛందము నిరుక్తము జ్యోతిషము కల్పము అనే 6 వేదాంగాలు, ధనుర్వేదం తంత్రశాస్త్రం మనువు మొదలైన వారు చెప్పిన ధర్మశాస్త్రాలు, న్యాయశాస్త్రం తర్కశాస్త్రం రాజనీతి శాస్త్రం మొదలైన వాటిని తేటతెల్లంగా బోధించాడు. అంతేకాక ఓ పరీక్షన్ మహారాజా అంటూ సుఖబ్రహ్మ చెప్తున్నారు. ఆ రామకృష్ణులు చాలా నేర్పరులైనందున 64 కళలను 64 రోజుల్లో చక్కగా ఒక్కొక్క నాడు ఒక్కొక్క కళవంతున వినికిడి చేతనే నేర్చుకున్నారు అని మనకి భాగవతం చెప్తోంది. ఇక్కడ 24 కళలు అంటారు, చతుషష్ఠి కళారాధ్య అంటారు కదా అమ్మవారిని. ఈ 64 కళలు ఏమిటి అన్నది సంస్కృత భాగవతంలో చెప్పకపోయినా పోతన భాగవతానికి పండిత పరిష్కృతం చేసిన తిరుమల తిరుపతి దేవస్థానంలోని పండిత మండలి ఈ 64 విద్యల గురించి ఇక్కడ పొందుపరిచారు. అవి మనం ఏమిటో తెలుసుకుందాం. ఇతిహాసం, ఆగమం, కావ్యం, అలంకారము, నాటకం, గానం, కవిత్వం, కామశాస్త్రం, జూదం, దేశభాషా లిపి జ్ఞానం, లిపికర్మ, వాచకము, అవధానము, సర్వశాస్త్రము, శాకునము, సాముద్రికము, రత్నశాస్త్రము, రథాశ్వ గజ కౌశలము, మల్లశాస్త్రము, సూదకర్మము అంటే వంట పని, దోహదం, గంధవారం, ధాతువాదం, ఖనివాదం, రసవాదం, జలవాదం, అగ్నిస్తంభం, ఖడ్గస్తంభం, జలస్తంభం, వాకస్తంభం, వయస్తంభం, వశ్యం, ఆకర్షణం, మోహనం, విద్వేషణం, ఉచ్చాటనం, మారణం, కాలవందనం, పరకాయ ప్రవేశం, పాదుకాసిద్ధి, వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఐంద్రజాలికము, అంజనము, దృష్టివంచనము, స్వరవంచనము, మణిమంత్రౌషాధి సిద్ధి,
చోరకర్మ, చిత్రక్రియ, దారుక్రియ, అశ్మక్రియ, మృత్క్రియ, వేణుక్రియ, చర్మక్రియ, అంబరక్రియ, అదృశ్యకరణం, ధూతీకరణము, మృగయ అంటే వేట, వాణిజ్యం, పాశుపాల్యం, కృషి, ఆసనకర్మం, ప్రాణిద్యూత కౌశలం అంటే లావా, కుక్కుట, మేషాది యుద్ధకారక కౌశలం. ఇవన్నీ చతుషష్ఠి కళలు అంటే 64 విద్యలుగా వీటిని విభజించి చెప్పారు. తెలుగు నిఘంటువుల్లో కూడా అప్పుడప్పుడు కొన్ని చోట్ల మీరు ఈ విద్యలు పొందుపరచడం మనం గమనించవచ్చు. తర్వాత ఇంత విద్య అభ్యసించిన వారు బలరామకృష్ణులు. వారిని గురించి భాగవతం ప్రస్తుతిస్తోంది. గురువులకు ఎల్ల గురువులై గురులకు భావములు లేక కుమరారు జగద్గురులు త్రిలోకహితార్థం గురు శిష్య న్యాయలీలన్ కొలిచిరి వేట్కన్. గురువులకే గురువులు, జగద్గురువులు అయినటువంటి బలరామకృష్ణులు అతడు తక్కువ ఇతడు ఎక్కువ అనే భేదభావాలు లేకుండా ప్రకాశించే లోకగురువులు అయిన రామకృష్ణులు సంతోషంతో గురు శిష్య న్యాయంతో ఉపాధ్యాయుడైన సాందీపిని సేవించారు. ఇట్లు కృతకృత్యులైనటువంటి శిష్యులను చూసి వారుల మహాత్మ్యమునకు వెరుగుపడి సభార్యుండై అంటే భార్యతో కలిసి సాందీపని ఇలా అంటున్నాడు. అంబోరాసిన్ ప్రభాసతీర్థమున అస్మత్ తనూ సంభవుండు అంబోగాహము చేయుచున్ మునిగి లేడయ్యన్ గృహ కృపాంబోనిధుల్ శుంభద్వీర్యులు మీరు మీ గురునికిన్ చోద్యంబుగా శిష్యతన్ గాంభీర్యంబున పుత్ర దక్షిణ ఇదం కర్తవ్యమూహింపరి. ఓ నాయన్లారా, మా కుమారుడు మునుపు సముద్రంలో ప్రభాసమనే స్నానఘట్టంలో స్నానం చేస్తూ నీటిలో మునిగాడు. అంతే, మళ్ళీ కనపడలేదు. దయకు సముద్రం లాంటి వారు, ప్రకాశించే ప్రతాపం కలవారు అయిన మీరు మాకు శిష్యులయ్యారు కనుక మాకు గురుదక్షిణగా అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా మా కుమారుని తెచ్చి మాకివ్వండి. అది మీ కర్తవ్యంగా గుర్తించండి అన్నారు. శిష్యులు బాగా బలాఢ్యులైతే గురువు ఉత్తమ స్థితి నుండి గౌరవంగా జీవిస్తాడు. ఉత్తమ గుణాలతో అఖండ పరాక్రమంతో విరాజిల్లే మీరు శిష్యులై ఉండి గురువు కోరిక నెరవేర్చడం న్యాయం కాదా అని సాందీపుడు చెప్పగా రామకృష్ణుడు గొప్ప రథాన్ని ఎక్కి సముద్ర సమీపానికి వెళ్ళారు. వెళ్ళి కోపంతో అన్నారు, ఓ సముద్రుడా, మంచి బుద్ధితో మా గురువుగారి కుమారుని తెచ్చి నాకు అప్పగించు. బదులు మాట్లాడితే సహించరాని వేగం గలవి రణరంగ భయంకరాలు అయిన మా పొదునైన బాణాలు విరజిమ్మే అగ్నిజ్వాలలకు నీవు దగ్ధమవుతావు అనగానే సాగరుడు ఈ రీతిగా సమాధానమిచ్చాడు గౌరవంతో. వంచన ఇంత లేదు యదువల్లభులార ప్రభాసతీర్థమందంచితమూర్తి విప్రసుతుండార్యుడు తోయములాడుచుండ ఉత్కంచిలితోర్మి యొక్కటి ప్రచండగతిన్ కొనిపోయే పోవగా పంచజనుడు మృంగే అతి భాసురశీలున్ విప్రబాలునిన్. ఓ యాదవేశ్వరులారా, నా మాటల్లో మోసం అనేది ఏ కొంచెమైనా లేదు. ప్రభాస తీర్థంలో అందమైన ఆకారం గల ఒక సాధువు అయిన బ్రాహ్మణ బాలుడు స్నానం చేస్తుండగా తరంగం ఒకటి పైకెగిసి భయంకర వేగంతో అతన్ని లోపలికి తీసుకుపోయింది. అలా తీసుకొని పోగా మిక్కిలి మంచి స్వభావం గల బ్రాహ్మణ కుమారుణ్ణి పంచజనుడు అనే రాక్షసుడు మింగేశాడు. అప్పుడు ఆయన పంచజనుడి దగ్గరికి నివసించే ప్రదేశానికి బలరామకృష్ణులు వెళ్ళారు. శంఖారావముతోడ పంచజనుడున్ శంకించి చిత్తంబులో సంభిన్నుండుగా వార్ధింజొచ్చే దహనజ్వాల
దహనజ్వాలాభ హేమోజ్వల పుంఖాస్త్రంబున కూల్చివాని జఠరంబున్ వ్రొచ్చి గోవిందుడు ప్రేంఖచిత్తుడు బాలున్ కానక గురు ప్రమోదితోద్యోగుడై. శ్రీకృష్ణుడు శంఖం పూరించాడు. ఆ శంఖారం విని పంచజనుడు భయసందేహాలతో కంపించిపోయాడు. శ్రీకృష్ణుడు సాగర జలంలో ప్రవేశించాడు. అగ్నిజ్వాలలతో సమానమైన బంగారు పింజలతో బంగారు బాణాలతో పంచజనుణ్ణి పడగోర్చి వాని పొట్టను చీల్చాడు. అచంచల మనస్కుడైన శ్రీకృష్ణుడికి పంచజనుడి కడుపులో బ్రాహ్మణ కుమారుడు కనిపించలేదు. అతడు గురువు పట్ల గల ప్రేమచే కార్యతత్పరుడయ్యాడు. వెంటనే అయ్యి దానికి ముందరే పరీక్షిన్ మహారాజా, రాక్షస విరోధి అయిన శ్రీకృష్ణుడు రక్కసుడైన పంచజనుడి శరీరం నుంచి జనించిన పాంచజన్యమనే గొప్ప శంఖాన్ని తీసుకున్నాడు. ఆలసించక బలభద్ర సహితుడై రథాన్ని అధిరోహించి యమపురికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే సంయమని అని పేరు గల యమపురాన్ని చేరి ఆ పట్టణం వాకిట ప్రళయకాల మేఘం వలె శంఖం ధ్వనితో భీతి కొలిపే తన శంఖాన్ని పూరించాడు శ్రీకృష్ణుడు. అస్మద్బాహుబలంబుగై కొనక శంఖారావమున్ మానసాపస్మారంబుగ ఎవ్వడు ఒక్క నగరం ప్రాంతంబునం చేసే స్మేరావహారోష పావకునిచే విధ్వస్తుడైవాడు తా భస్మంబై చెడునంచు అంతకుండు కోప ప్రజ్వలమూర్తి అయి. నా భుజబలాన్ని లెక్క చేయకుండా నా మనస్సుకు క్రోధావేశం కలిగేటట్లు నా నగరం పొంత ఎవడో శంఖం పూరిస్తున్నాడు. ఆశ్చర్యకరమైన నా క్రోధాగ్నికి బూడిదైపోతాడు అంటూ యముడు కోపంతో మండిపడుతూ వచ్చాడు. కానీ వచ్చిన వెంటనే బలరామకృష్ణుని చూశాడు. చూసి వారు లీలలు నెరపుటకై నరులుగా అవతరించిన నారాయణులని గ్రహించి భక్తితో పూజించాడు. సకల భూత హృదయ నివాసి అయిన పరమాత్మకు నమస్సులు సమర్పించి నేనేమి చేయాలో ఆజ్ఞాపించండి అన్నాడు. అప్పుడు మహానుభావుడు శ్రీకృష్ణుడు అన్నాడు, మంచి నడవడిగల యమధర్మరాజా, విను. మా గురుపుత్రునిలో ఏ తప్పు ఉండడంలో దండించడానికై అతన్ని తెప్పించుకున్నావు. ఆ బాలుణ్ణి ఇప్పుడు మాకు అప్పగించిన మాకు అతడు కావాలి, అతన్ని మాకు అప్పగించు అని. శ్రీకృష్ణుని మాటలు వినే యమధర్మరాజు, ఇదిగో వీడిని తీసుకుపోండి అని భక్తితో గురుపుత్రుడిని ఇచ్చేశాడు. దుర్మార్గులను అణిచివేసేవాడు, దున్నపై స్వారీ చేసేవాడు ఆయన యముణ్ణి వీడ్కుని శ్రీకృష్ణుడు గురుకుమారుణ్ణి తోడ్కొని బయలుదేరి సాందీపునికి సమర్పించాడు. గురునకు కోరిన దక్షిణ కరుణన్మున్నెవ్వడిచ్చే ఘనులారా అంటున్నాడు సాందీపుడు. ఇంకా ఏం చేయాలి చెప్పండి గురువుగారు అంటున్నాడు బలరామకృష్ణులు అంటుంటే, సాందీపుడు అంటున్నాడు, గురునకు కోరిన దక్షిణ కరుణన్మున్నెవ్వడిచ్చే ఘనులారా భవద్గురునకు కోరిన దక్షిణ స్థిరముగా ఇచ్చితిరి మీరు దీపితయసులై. ఓ గొప్ప శిష్యులారా, గురువుకు కోరిన దక్షిణ ఇచ్చిన వారు ఎవరున్నారు? చాలా తక్కువ మంది. మీ కీర్తి దిగింతాలతో ప్రకాశింపచేశారు. మీ కీర్తితోటి ఇంతవరకు ఎవడైనా తమ గురువుకును అడిగిన ఇలాంటి దక్షిణను దయతో ఈ విధంగా ఇచ్చాడా? ఎవ్వరూ లేరు అని కాలుని వీటికి వెళ్ళి జని మృతబాలకుడే నొరులవశమై మృతబాలకుంతే ఒరులవశమే భవదీయ కృపన్ మేలు దొరకొనయ మాకు విశాలముగుగాక మీ యశము లోకములన్ అని సాందీపుడు బలరామకృష్ణుని ప్రస్తుతిస్తూ ఆశీర్వదించాడు. యమపురికి వెళ్ళి చచ్చిన పిల్లవాడిని తెచ్చి ఇవ్వడం ఎవరికైనా సాధ్యమా? ఎంతో శ్రద్ధాభక్తులతో మీరు మాకు మేలు కలిగించారు. మీ కీర్తి లోకాలలో వర్ధిల్లుగాక అనే ఆశీర్వాదంతో సాందీపుడి వద్ద తీసుకుని బలరామకృష్ణుడు తిరిగి మధురకు వెళ్ళారు.
మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.